అందరికీ నమస్కారం. నేను చూసుకున్నట్లయితే మనకు ఐబీపీఎస్ రీసెంట్ గా ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ వచ్చిందండి. సరే, ఆ ఐబీపీఎస్ లో బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 4 నుంచి 7 మార్క్స్ ఎవ్రీ టైం రిపీట్ అవుతుంది. సరే, ఆ బ్యాంకింగ్ అవేర్నెస్ ఏందో ఈ రోజు మనం చూసుకున్నాం. సరే, ఫస్ట్ బ్యాంక్ అంటే ఏంది? సార్, మరి చూసుకున్నట్లయితే ఫస్ట్ బ్యాంక్ అసలు బ్యాంక్ అంటే ఏంది? అసలు ఈ బ్యాంక్ అంటే ఎవరు వాడేది? ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? రైట్, ఫస్ట్ బ్యాంక్ అంటే ఈ బ్యాంక్ అనే వాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే బ్యాంకో అనే లాటిన్ వర్డ్ నుంచి తీసుకొచ్చారండి. బ్యాంకో అనే లాటిన్ వర్డ్ నుంచి తీసుకొచ్చారు. అంటే లాటిన్ లోపల బ్యాంకో అంటే ఏంది అంటే బల్ల, ఒక బెంచ్, అంటే బెంచ్ పైన జరిగే వ్యవహారాలను బ్యాంకింగ్ వ్యవహారాలు అంటారు. అంటే ఆ విధంగానే మనం బ్యాంక్ అనే వర్డ్ను తెచ్చుకోవడం జరిగింది. సరే, అవేర్నెస్ అంటే ఆ బ్యాంక్ గురించి పూర్తి అవగాహన తీసుకోవడం. సరే, మరి ఈ బ్యాంకింగ్ అవేర్నెస్, సరే ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ బ్యాంక్ ఉన్నది. మరి ఈ బ్యాంక్ అనేది ఈ ప్రపంచంలో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది బ్యాంకింగ్ వ్యవహారం? అసలు బ్యాంకు మొట్టమొదటి బ్యాంక్ ఎక్కడ స్థాపించారు? దాని గురించి క్లియర్గా మనం తెలుసుకున్నాం. చూసుకున్నట్లయితే మనము ఫస్ట్ ఈ ప్రపంచంలో మొట్టమొదటి చూసుకున్నట్లయితే మనకు ఈ ప్రపంచంలో ఫస్ట్ బ్యాంక్ ఏదంటే ఏంది? మన 1157 సంవత్సరం లోపల బ్యాంక్ ఆఫ్ వెనీస్ అని చెప్పేసి ఫస్ట్ మొట్టమొదట ఈ ప్రపంచంలో ఫస్ట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేశారండి వీళ్ళు. బ్యాంక్ ఆఫ్ వెనీస్ అని చెప్పేసి, ఈ బ్యాంక్ ఆఫ్ వెనీస్ అని. తర్వాత కాలంలో చూసుకున్నట్లయితే 1694 లోపల ఏంది? బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అని చెప్పేసి, తర్వాత చూసుకున్నట్లయితే మనము 1770 లోపల బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అని చెప్పేసి. మన భారతదేశంలో మొట్టమొదటి బ్యాంక్ ఏదంటే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ బ్యాంక్ అని. సరే, మరి 17 ఫస్ట్ చూసుకున్నట్లయితే 1157 సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ వెనీస్ అని ఈ ప్రపంచంలో మొట్టమొదటి బ్యాంక్ అంటే ఇప్పుడే స్టార్ట్ చేశారండి. అంటే అంతకన్నా ముందు కూడా ఉండే, కానీ అన్రికగ్నైజ్డ్ బ్యాంక్స్ ఉండే. సరే, తర్వాత కాలంలో చూసినట్లయితే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అని. తర్వాత మన భారతదేశంలో మొట్టమొదటి బ్యాంక్ ఏదంటే 1770 సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అని. సరే, మనం తర్వాత చూసుకున్నట్లయితే నెక్స్ట్ ముందుకు వచ్చినట్లయితే తర్వాత ఇది 1806 లోపల బ్యాంక్ ఆఫ్ కల్కత్తా అని చెప్పేసి, బ్యాంక్ ఆఫ్ కల్కత్తా అని. అంటే ఈ బ్యాంకును ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? బ్రిటిష్ వారు ఎస్టాబ్లిష్ చేశారు. ఈ బ్యాంకులను ఏమంటారు? ప్రెసిడెన్షియల్ బ్యాంక్స్ అని అంటారు. ఈ బ్యాంకులను ఏమంటారు? ప్రెసిడెన్షియల్ బ్యాంక్స్ అని వాళ్ళు మూడు ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడెక్కడ అంటే ఇది కలకత్తాలో ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ 1840లో బ్యాంక్ ఆఫ్ బొంబాయి, ఇప్పుడేమో ముంబై, అప్పుడేమో బొంబాయి ఉండేది, బొంబాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ అండి. మరి ఈ మూడు బ్యాంకులను కూడా ప్రెసిడెన్షియల్ బ్యాంక్స్ అని అంటారు. అంటే ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? బ్రిటిష్ వారు ఎస్టాబ్లిష్ చేశారు. ఈ మూడు బ్యాంకులను కూడా ప్రెసిడెన్షియల్ బ్యాంక్స్ అని అంటారు. మరి వీటి పర్యవసానమే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ బ్యాంకే ఈరోజు ఎస్బీఐ బ్యాంక్. ఈ మూడు బ్యాంకులు విలీనం కలిసిన తర్వాత, సరే మనం చూసుకున్నాం, ఈ మూడు బ్యాంకులు కలిసి తర్వాత కాలంలో ఇంపీరియల్ బ్యాంక్ అని ఏర్పడింది. తర్వాత కాలంలో ఎస్బీఐ అని ఏర్పడింది. సరే, మనం నెక్స్ట్ సీక్వెన్స్ చూసుకున్నట్లయితే 1865 లోపల అలహాబాద్ బ్యాంక్ అని చెప్పేసి నెక్స్ట్ 1865 లోపల అలహాబాద్ బ్యాంక్ అని చెప్పేసి, నెక్స్ట్ 1920 లోపల ఇంపీరియల్ బ్యాంక్ అని చెప్పేసి రైట్ అండి. ఈ మధ్యలో మనం చూసుకున్నట్లయితే 1894 లోపల పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని ఎస్టాబ్లిష్ చేసింది. సరే, ఇట్లా ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఈ 1920 లోపల ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఎక్కడంటే ఈ మూడు ప్రెసిడెన్షియల్ బ్యాంకులను కలిపి 1921 లోపల ఇంపీరియల్ బ్యాంక్ అని ఎస్టాబ్లిష్ చేసింది. ఎవరు? అప్పుడు ఈ ఇంపీరియల్ బ్యాంకును అంతకన్నా ముందు ఏమున్నాయి? ప్రెసిడెన్షియల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ కలకత్తా, బ్యాంక్ ఆఫ్ బొంబాయి, తర్వాత బ్యాంక్ ఆఫ్ మద్రాస్. ఈ మూడు బ్యాంకులను కలిపి ఇంపీరియల్ బ్యాంక్ అని ఎస్టాబ్లిష్ చేసింది. సరే, తర్వాత చూసుకున్నట్లయితే మరి ఆ రోజు 1921 లోపల మన భారతదేశానికి సెంట్రల్ బ్యాంక్గా ఈ ఇంపీరియల్ బ్యాంకే కొనసాగుతూ ఉన్నది.
సరే తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1921 తర్వాత ఇక మనకు ముఖ్యమైన బ్యాంకు, ఇప్పుడు మన బ్యాంకులకే బ్యాంకు, ప్రభుత్వానికి బ్యాంకు, మన మెయిన్ బ్యాంకు గురించి చూసుకున్నాం 1921 తర్వాత. రైట్ అండి. మనం ముఖ్యంగా ఫస్ట్ ఏమన్నా ఎప్పుడు బ్యాంక్ అని తీసుకున్నా మనకు ఒకటే గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? రిజర్వ్ బ్యాంక్, ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అసలు దీని గురించి చూసుకున్నాం. రైట్, ఈ రిజర్వ్ బ్యాంక్ను ఎప్పుడే ఎస్టాబ్లిష్ చేసారు అంటే మనం సింపుల్గా చెప్పాలంటే 1935 ఏప్రిల్ 1కు ఎస్టాబ్లిష్ చేసింది. 1935 ఏప్రిల్ 1కు రిజర్వ్ బ్యాంక్ను ఎస్టాబ్లిష్ చేసింది. మరి ఈ రిజర్వ్ బ్యాంకుకు మరి ఎస్టాబ్లిష్ చేయడానికన్నా ముందున్నది ఏంటంటే రైట్ హిల్టన్ యంగ్ కమిషన్ అనేది హిల్టన్ యంగ్ కమిషన్. ఈ హిల్టన్ యంగ్ కమిషన్ ప్రతిపాదికన అంటే హిల్టన్ యంగ్ కమిషన్ ప్రతిపాదిస్తే రిజర్వ్ బ్యాంకును స్థాపించారు. మరి హిల్టన్ యంగ్ కమిషన్ ఎప్పుడు నియమించారంటే 1920లో కమిషన్ నియమించారు. మరి వీళ్ళు నివేదిక ఎప్పుడు ఇచ్చారంటే 1926లో నివేదిక ఇచ్చింది. భారతదేశానికి ఒక కేంద్ర బ్యాంకు కావాలి, ఆ బ్యాంకు పేరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టండి అని చెప్పేసి 1926 లోపల వీళ్ళొక ప్రతిపాదన వీళ్ళు చెప్పేసిన తర్వాత అప్పుడు మరి 1935లో మనకు ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వమే కొనసాగుతూ ఉన్నది. తర్వాత కాలం చూసుకుంటే 1934 మార్చ్ 6వ తారీఖు రోజు ఏంది బ్రిటిష్ పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టి రిజర్వ్ బ్యాంకును స్థాపించారు. ఎప్పుడు? మార్చ్ 1934 మార్చ్ 6కు బిల్ పెట్టి బ్రిటిష్ పార్లమెంట్లో బిల్ పెట్టి ఏంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించారు. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఏం బిల్ అని పెట్టిర్రు ఆ రోజు అంటే చూసుకున్నట్లయితే ఏంది మన ఇది ఒక కంపెనీగా అంటే శాసనాత్మక కంపెనీగా ఒక బిల్లు పెట్టి అంటే శాసనసభలో చట్టసభల ద్వారా ఆమోదం పొందిన కంపెనీని శాసనాత్మక కంపెనీ అని. మరి ఆ శాసనాత్మకమైన కంపెనీ రూపంలో ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కమిటీ హిల్టన్ యంగ్ కమిషన్ ఎప్పుడు నియమించారు? 1920లో. వీళ్ళు నివేదిక ఎప్పుడు ఇచ్చారు? 1926లో. పార్లమెంట్లో బిల్ ఎప్పుడు పెట్టిర్రు? 1934 మార్చ్ 6. ఏ పార్లమెంట్లో? బ్రిటిష్ పార్లమెంట్లో బిల్ పెట్టిరు. బిల్ పెట్టినాక ఈ బిల్ పాస్ అయిన తర్వాత 1935 ఏప్రిల్ 1 రోజు ఎస్టాబ్లిష్ చేసింది. మరి దీన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దీంట్లో ఉన్న మూలధనం ఎంత అంటే కేవలం 5 కోట్లు మాత్రమే. దీంట్లో ఉన్న మూలధనం ఎంత? 5 కోట్లు మాత్రమే. ఈ 5 కోట్లు కూడా ఎంత ఉంది? ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ బ్యాంకు కాదు. అది 1949లో గవర్నమెంట్ అవుతుంది, ప్రభుత్వ బ్యాంక్ అవుతుంది. అంతకన్నా ముందు అది ప్రైవేట్ బ్యాంకు. మరి ఆ ప్రైవేట్ బ్యాంక్ యొక్క మూలధనం ఎంత? 5 కోట్లు ఉన్నది. మరి ఈ 5 కోట్ల మూలధనం కూడా ఎట్లున్నదంటే అంటే వాటా విలువ 100 రూపాయలు, వాటాదారుల సంఖ్య 5 లక్షలు. అంటే 5 లక్షల వాటాలు కలిగి ఉండి ఒక్కొక్క వాటాను 100 రూపాయలు కలిగి ఉండి 5 కోట్ల మూలధనం చేత ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935 ఏప్రిల్ 1 రోజు ఎస్టాబ్లిష్ అయింది. సరే, మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1935 నెక్స్ట్ 1937 ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది? ఇది ఎస్టాబ్లిష్ అయింది కలకత్తాలో ఎస్టాబ్లిష్ అయింది. మరి నెక్స్ట్ 1937 లోపల దీని యొక్క కేంద్ర కార్యాలయం కలకత్తా నుంచి ముంబాయికి మార్చారు. దీని యొక్క కేంద్ర కార్యాలయం కలకత్తా నుంచి 1937లో ముంబాయికి మార్చారు. మరి చూసుకున్నట్లయితే ఆర్బీఐ ఆ రోజు కూడా ఇంకా ప్రైవేట్ బ్యాంక్ అనే కొనసాగుతున్నది. మరి ఆర్బీఐ గవర్నమెంట్ బ్యాంక్ ప్రభుత్వ బ్యాంక్ ఎప్పుడైందంటే 1949 జనవరి 1 రోజు దీన్ని రిజర్వ్ బ్యాంకును నేషనలైజ్ చేశారు, అంటే జాతీయం చేశారు. ఆ రోజు నుంచి ఇది ప్రభుత్వ బ్యాంకుగా కొనసాగుతున్నది. అంటే అందుకనే మనకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం అంటే 1949 అని అంటారు. ఎందుకు? రిజర్వ్ బ్యాంకును జాతీయం చేసింది. అది జాతీయం చేసి మనకు కేంద్ర బ్యాంకు ఒకటి ఉండాలి, బ్యాంకులకు బ్యాంకుగా ఒకటి కొనసాగాలి కాబట్టి దాన్ని 1949 అందుకని దాన్ని బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. మరి రిజర్వ్ బ్యాంకు యాక్ట్ ఎప్పుడు అంటే 1934 బిల్ ఎప్పుడు పాస్ అయింది? 1934లో. ఎస్టాబ్లిష్ ఎప్పుడైంది? 1935లో. మరి ప్రభుత్వం ఎప్పుడు స్వాధీనం చేసుకున్నది? 1949లో. సరే, మరి ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఎట్లా వచ్చిందంటే మనం చూస్తున్నాం. మరి రిజర్వ్ బ్యాంక్ దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉన్నది, రిజర్వ్ బ్యాంక్ ఏ విధంగా నడుస్తుంది, ఆ చేసే కార్యక్రమాలు ఏమైనది చూస్తున్నాం.
రైట్ అండి. మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్బీఐ బోర్డు. మరి ఆర్బీఐ బోర్డు అంటే ఆర్బీఐ బోర్డులో అంటే టోటల్గా చూసుకుంటే 21 మెంబర్స్ ఉంటారండి. 21 మెంబర్స్ ఉంటారు. ఈ 21 మెంబర్స్ లోపల అంటే 5 మెంబర్స్ డైరెక్ట్ 5 మెంబర్స్ గవర్నర్స్ అని అంటారు. ఈ గవర్నర్స్ లోపల 4 డిప్యూటీ గవర్నర్స్ ప్లస్ 1 మెయిన్ గవర్నర్. అంటే ఈ గవర్నర్ ప్రజెంట్గా ఆర్బీఐ యొక్క గవర్నర్ ఎవరంటే శక్తికాంత్ దాస్. శక్తికాంత్ దాస్. శక్తికాంత్ దాస్. ఆర్బీఐ బోర్డు లోపల టోటల్ ఎంతమంది మెంబర్స్ ఉంటారు? 21 మెంబర్స్. 21 లోపల 5 మెంబర్స్ గవర్నర్స్ ఉంటారు. ఆ గవర్నర్స్ లోపల 4 డిప్యూటీ గవర్నర్స్, 1 ఏమో గవర్నర్. 4 డిప్యూటీ గవర్నర్స్. గవర్నర్. మరి చూసుకున్నట్లయితే మనం 5 మెంబర్స్ లోపల 4 డిప్యూటీ గవర్నర్స్, 1 గవర్నర్. ఎవరైనా శశికాంత్ దాస్ అని చెప్పేసి ప్రజెంట్ గవర్నర్ ఎవరంటే శక్తికాంత్ దాస్. ఈ శక్తికాంత్ దాస్ ప్రజెంట్ గా ఎన్నో గవర్నర్ అంటే 25th గవర్నర్. ఈ శక్తికాంత్ దాస్ ఎన్నో గవర్నర్ అంటే 25th గవర్నర్. మరి చూసుకుంటే మనము ఆర్బీఐ యొక్క ఫస్ట్ గవర్నర్ ఎవరు అంటే ఆర్బీఐ యొక్క ఫస్ట్ గవర్నర్ ఎవరు అంటే అప్పుడు ఆర్బీఐ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఎప్పుడు 1935. ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వమే కొనసాగుతున్నది. మరి ఆ రోజు ఫస్ట్ గవర్నర్ ఎవరు అంటే ఓస్టన్ స్మిత్ అని చెప్పేసి ఈయన ఆంగ్లేయులకు సంబంధించి అంటే బ్రిటిష్ వారికి సంబంధించి ఉంది. మరి నెక్స్ట్ ఆర్బీఐ యొక్క ఫస్ట్ ఇండియా గవర్నర్, ఆర్బీఐ యొక్క మొదటి భారతదేశ గవర్నర్ ఎవరు అంటే సిడి దేశ్ముఖ్ అని. సిడి దేశ్ముఖ్ అని. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3-4 క్వశ్చన్స్ ఉన్నాయండి. రైట్. ఆర్బీఐ యొక్క ప్రస్తుత గవర్నర్ ఎవరు? రైట్, శక్తికాంత్ దాస్. ఇదే కాకుండా ఆర్బీఐ యొక్క 25th గవర్నర్ ఎవరు? శక్తికాంత్ దాస్. ఆర్బీఐ యొక్క ఫస్ట్ గవర్నర్ ఎవరు అంటే ఓస్టన్ స్మిత్ అని. ఆర్బీఐ యొక్క ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఎవరు అంటే సిడి దేశ్ముఖ్ అని. రైట్. చూసుకున్నట్లయితే 25 మెంబర్స్ లో 5 మెంబర్స్. నెక్స్ట్ 2 మెంబర్స్ ఎవరు ఉంటారు అంటే సెంట్రల్ ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి 2 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ 10 మెంబర్స్ ఎవరు ఉంటారు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 10 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ 4 మెంబర్స్ ఎవరు ఉంటారు అంటే లోకల్ బాడీ ఆర్ రీజనల్ ఆఫీస్ నుంచి ఉంటారండి. లోకల్ బాడీ ఆర్ రీజనల్ ఆఫీస్. టోటల్గా 21 మెంబర్స్ వాళ్ళు ఉంటారండి. మనం చూసుకున్నట్లయితే మరి ఈ లోకల్ బాడీస్ అనేవి ఎట్లుంటాయంటే మన ఆర్బీఐకి లోకల్ బాడీ రీజనల్ ఆఫీసులు ఎన్ని ఉంటాయంటే 4 ఉన్నాయండి. ఏమేవి? ఎండిసిసి అంటారండి. ఎండిసిసి అంటే ఎం అంటే ఎం ఫర్ ముంబై అని, అంటే రీజనల్ ఆఫీస్ ముంబైలో ఉంది. నెక్స్ట్ అంటే ఆర్బీఐ రీజనల్ ఆఫీస్ ముంబైలో ఉంది, హెడ్ క్వార్టర్ కూడా ముంబైలో ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డి ఫర్ ఢిల్లీ అని, నెక్స్ట్ సి ఫర్ చెన్నై అని, నెక్స్ట్ ఇంకో సి ఫర్ కల్కత్తా అని. ఇట్లా ఆర్బీఐకి 4 రీజనల్ ఆఫీసులు ఉన్నాయండి. ఆ రీజనల్ ఆఫీస్ నుంచే ఈ 4 మెంబర్స్ ఉంటారండి. 5 మెంబర్స్ ఉంటేనే దాంట్లో నుంచి 4 డిప్యూటీ గవర్నర్లు, 1 మెయిన్ గవర్నర్. నెక్స్ట్ 2 సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నుంచి. నెక్స్ట్ ఇంకా 10 మెంబర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. 4 మెంబర్స్ లోకల్ బాడీ అంటే ఈ యొక్క స్థానిక ఈ యొక్క ప్రాంతీయ కార్యాలయాలు అంటే రీజనల్ ఆఫీస్ నుంచి ఉంటారు. నెక్స్ట్ ఆర్బీఐ యొక్క బోర్డు, ఆర్బీఐ యొక్క మెంబర్స్ వీరండి. నెక్స్ట్ ఆర్బీఐ చేసే ఫంక్షన్స్ ఏమై అంటే ఆర్బీఐ చేసే కార్యక్రమాలు ఏమై అనేది మనం చూసుకుందాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్బీఐ ఫంక్షన్స్. ఈ ఆర్బీఐ ఫంక్షన్స్ ఏముంటాయంటే ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది మార్కెట్ మానిటరింగ్ అంటే మార్కెట్ను పర్యవేక్షణ చేయడం అంటే క్యాపిటల్ మనీ. జనరల్గా మనీ మార్కెట్ను మానిటర్ చేయడం. మార్కెట్ మానిటరింగ్ చేయడం అంటే దేశంలో ఉన్న మొత్తం కరెన్సీ వ్యవస్థకు సంబంధించిన టోటల్ మార్కెట్ మానిటరింగ్ అంటే మనీ మార్కెట్ మానిటరింగ్ చేస్తారండి. నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ కరెన్సీ. కరెన్సీ అంటే ద్రవ్యం జారీ.
దీని ఏమంటారండి అంటే కరెన్సీ జారీ చేయడం. మరి కరెన్సీని ఎట్లా జారీ చేస్తుంది ఆర్బీఐ అంటే మనం చూసుకున్నట్లయితే మనకు మార్కెట్లో చలామణి అయ్యే 1 రూపీ కానీ మార్కెట్లో చలామణి అయ్యే 1 రూపీ 2 రూపీ 5 రూపీస్ అన్ని కరెన్సీలు ఇస్తారండి. మళ్ళీ కరెన్సీ జారీ, మరి కరెన్సీ ఇష్టం వచ్చినంత ఇవ్వచ్చు కదా ఆర్బీఐ అంటే వాళ్ళకు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలకు లోబడి మాత్రమే వాళ్ళు కరెన్సీని ఇష్యూ చేస్తారు. మరి కరెన్సీని ఎట్లా ఇష్యూ చేస్తారంటే మనం జనరల్గా 2 రకాలు, ఒకటి కాయిన్స్ రూపంలో, ఇంకోటి నోట్ రూపంలో. సరే కాయిన్స్ రూపంలో చూసుకున్నట్లయితే మనకు కాయిన్స్ 1 రూపీ కాయిన్ ఉంది, 2 రూపీ ఉంది, తర్వాత 5 రూపీ ఉంది, 10 రూపీ ఉంది. ఈ కాయిన్స్ ఉన్నాయండి. సరే ఈ కాయిన్ లోపల కేవలం ఒక 1 రూపీ కాయిన్ మాత్రమే, 1 రూపీ కాయిన్ మాత్రమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే దీన్ని సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ అంటే సెంట్రల్ ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళు అంటే సెంట్రల్ ఫైనాన్స్ యొక్క డిపార్ట్మెంట్ జారీ చేస్తుంది. రిమైనింగ్ 2 రూపీస్ కాయిన్, 5 రూపీస్ కాయిన్, 10 రూపీస్ కాయిన్ ఎవరు జారీ చేస్తారు? ఆర్బీఐ జారీ చేస్తుంది. సేమ్ ఇట్లనే నోట్స్ ఉంటాయి కదండి, నోట్స్ 1 రూపీ, తర్వాత 1 రూపీ, 2 రూపీ, 5 రూపీ, 10, తర్వాత 20, తర్వాత 50, తర్వాత 100, తర్వాత 200, తర్వాత 500, 1000 లేదు కదా ఇప్పుడు 2000. సరే చూసుకున్నట్లయితే మనము ఈ కరెన్సీ ఇక్కడ చూసుకుంటే రైట్, ఈ 1 రూపీ నోట్ కానీ 1 రూపీ కాయిన్ కానీ ఎవరు జారీ చేస్తారో అంటే కేంద్రం యొక్క ఆర్థిక శాఖ అంటే సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్, సెంట్రల్ ఫైనాన్స్ వాళ్ళు జారీ చేస్తారు. కేంద్ర యొక్క ఆర్థిక శాఖ యొక్క మంత్రిత్వాన్ని వాళ్ళు జారీ చేస్తుంటారు. రిమైనింగ్ మొత్తం ఈ నోట్స్ అన్ని ఎవరు జారీ చేస్తారు? ఆర్బీఐ జారీ చేస్తారు. ఈ కాయిన్స్ కూడా ఎవరు జారీ చేస్తారు? 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ అంటే ఆర్బీఐ జారీ చేస్తారు. కేవలం 1 రూపీ నోట్ కానీ 1 రూపీ కాయిన్ కానీ మాత్రం ఎవరు జారీ చేస్తారు? దీన్ని సెంట్రల్ ఫైనాన్స్ మినిస్ట్రీ జారీ చేస్తుంది. మరి జనరల్గా మన క్వశ్చన్ ఒకటి అడగొచ్చు, 1 రూపీ నోట్ పైన సిగ్నేచర్ ఎవరిది ఉంటుంది అంటే మనం జనరల్గా ఏమంటాం, ప్రతి నోట్ పైన మనం ఏమనుకుంటాం, ఆర్బీఐ యొక్క గవర్నర్ యొక్క సిగ్నేచర్ ఉంటుంది అని మనం అనుకుంటాం. కానీ 1 రూపీ నోట్ పైన సెంట్రల్ ఫైనాన్స్ యొక్క సెక్రటరీ సిగ్నేచర్ ఉంటుంది, సెంట్రల్ ఫైనాన్స్ యొక్క సెక్రటరీ సిగ్నేచర్ ఉంటుంది. అందుకని వాళ్ళు 1 రూపీ నోట్ వాళ్ళే ఇస్తారు, 1 రూపీ కాయిన్ కూడా వాళ్ళే జారీ చేస్తారు. రైట్, చూసుకున్నట్లయితే మనం రిమైనింగ్ మరి కాయిన్స్ మనం ఎంత దాకా ఇవ్వచ్చు సార్? 1 రూపీ ఉంది, 2 రూపీ ఉంది, 5 రూపీస్ ఉంది, 10 రూపీస్ ఉంది, ఇట్లా ఒక 10,000 ఇవ్వచ్చా అంటే రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ ప్రకారం ఆర్బీఐ యాక్ట్ 2011 యాజ్ పర్ 2011 ఆర్బీఐ యాక్ట్ ప్రకారం ఎంత అంటే కాయిన్స్ అయితే 1 to 1000 వరకు, 1000 కన్నా ఎక్కువ కాయిన్స్ రిలీజ్ చేయడానికి వీలు లేదు. ఆర్బీఐకి ఆ యాక్ట్ లోపల వాళ్ళకు రూల్స్ పెట్టేసారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నోట్స్, మరి నోట్స్ కూడా మనం ఇష్టం వచ్చిన ఒక 50,000 నోటు, 1,00,000 రూపాయల నోటు, ఒకటే నోట్ పెట్టుకుంటే పాకెట్లో పెట్టుకుని ఈజీగా ఇవ్వచ్చు కదా. ఆ నోట్స్ కూడా ఎట్లా అంటే 1 రూపీ నుంచి 10,000 కన్నా ఎక్కువ నోట్ను ఇష్యూ చేయకూడదు. అంటే ఈ కరెన్సీలో కూడా వాళ్ళకి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఏమున్నాయి? ఆర్బీఐ యాక్ట్ 2011 ప్రకారం కాయిన్స్ అయితే 1 రూపీ కాయిన్ నుంచి 1000 రూపీ కాయిన్ వరకు ఇవ్వాలి. నోట్స్ అయితే 1 రూపీ నోట్ నుండి ఎంత అంటే 1 రూపీ అంటే 1 రూపీ వీళ్ళు ఇవ్వరు, సెంట్రల్ ఫైనాన్స్ ఇస్తుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, 2 రూపీస్ ఇక్కడ కూడా 2 రూపీస్ కాయిన్ నుంచి అయితే నోట్స్ 2 రూపీస్ నుంచి 10,000 నోట్ వరకు ఇవ్వచ్చు, అంతకన్నా పెద్ద నోటు జారీ చేయకూడదు. అంటే ఒకవేళ ఈ యాక్ట్ని వాళ్ళు అమిట్మెంట్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళు ఇష్యూ చేసుకోవచ్చు, కానీ అమిట్మెంట్ అయ్యేంత వరకు మాత్రం లిమిట్స్ ఎంత ఉన్నాయి. ఇష్యూ ఆఫ్ కరెన్సీని ఈ విధంగా ఇది చేస్తుంటారు. మరి మనం చూసుకుంటాం చాలా సందర్భాల్లో రెపో రేట్ అని, రివర్స్ రెపో రేట్ అని చాలా అంటుంటారు. ఇది ఏందో అర్థంగా చాలా రివర్స్ రెపో రేట్ అని, ఈ రెపో రేట్ అని, రివర్స్ రెపో రేట్ అని. ఈ రెపో రేట్ అంటే ఏం లేదండి, ఆర్బీఐ దాని కింద ఉన్న మన కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి కదండి, వాణిజ్య బ్యాంకులు, ఆ వాణిజ్య బ్యాంకులకు డబ్బు ఏమన్నా ఇస్తే, కమర్షియల్ బ్యాంక్స్ డబ్బు ఏమన్నా ఇస్తే ఆ డబ్బు మీద అంటే వీళ్ళకి అవసరం అయితే దాని నుంచి అక్కడ ఆర్బీఐ నుంచి లోన్ తీసుకుంటారు కదండి, ఆ ఇచ్చినప్పుడు దానిపైన వేసే వడ్డీ రేటుని రెపో రేటు అని అంటారు. ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ కు ఇచ్చిన డబ్బుల మీదనే వేసే రేటును వడ్డీ రేటు అని అంటారు. మరి రివర్స్ రెపో రేట్ అంటే రివర్స్ ఆర్బీఐకే కొన్ని సందర్భాల్లో మనం కమర్షియల్ బ్యాంక్స్ ఇస్తాయి,
అంటే తన దగ్గర కమర్షియల్ బ్యాంక్స్ తన దగ్గర ఎక్కువగా ఉన్న డబ్బులంతా తీసుకుని ఎక్కడ చేస్తారు, ఆర్బీఐలో పెడతారు. మరి ఆర్బీఐలో పెట్టినప్పుడు ఆ పెట్టిన డబ్బులకు ఇచ్చే వడ్డీని ఏమంటారు అంటే రివర్స్ రెపో రేట్, అంటే ఇచ్చే వడ్డీ రేటును రివర్స్ రెపో రేట్ అని అంటారు. సరే మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ మరి సిఆర్ఆర్ అని, తర్వాత ఎస్ఎల్ఆర్ అని చాలా సందర్భాలు ఏంటుంటాం. సిఆర్ఆర్ అంటే ఏంది, ఎస్ఎల్ఆర్ అంటే ఏంది అని. ఈ సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో, తెలుగుది నగదు నిల్వల నిష్పత్తి. మరి క్యాష్ రిజర్వ్ రేషియో ఎంత ఉండాలి సార్, మరి ఎంత ఉంటుంది అంటే దీని క్యాష్ రిజర్వ్ రేషియో దీని 3 నుంచి 15% వరకు రిజర్వ్ బ్యాంక్లో స్టోర్ చేసి పెట్టాలి. ఎవరు పెట్టాలి ఇది, ఇక్కడ కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అంటే దాని కింద ఏదైతే రికగ్నైజ్ చేసి బ్యాంక్ ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళు వాళ్ళ యొక్క అంటే క్యాష్ అంటే ద్రవ్య రూపంలో తీసుకుపోయి రిజర్వ్ బ్యాంక్ దగ్గర 3% నుంచి 15% వరకు పెట్టాలి. అంటే పర్టికులర్గా ఒక పర్సంటేజ్ డిసైడ్ చేస్తుంది. ఎవరు డిసైడ్ చేస్తారు, ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. కానీ ఆ పర్సంటేజ్ 3 నుంచి 15 బిలో మధ్యన ఉంటుంది. ఇప్పుడు జనరల్గా సిఆర్ఆర్ తీసుకుంటే మనకు 3% ఉన్నదండి. సిఆర్ఆర్ తీసుకుంటే ఎంత ఉన్నది, 3% ఉన్నది. ఎస్ఎల్ఆర్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో మనకు ఓల్డ్ క్వశ్చన్ పేపర్లో చూస్తుంటే ఈ సి ఫర్ ఏమంటారు అంటే క్యాష్, ఆర్ ఫర్ ఏమంటారు అంటే రేషియో, ఆర్ ఫర్ ఏమంటారు అంటే రిజర్వ్ అని దీని మీద కూడా క్వశ్చన్స్ వచ్చినాయని నేను అన్నది. ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, శాసనాత్మక ద్రవ్యత్వ నిష్పత్తి అని అంటారు. శాసనాత్మక రిజర్వ్ మళ్ళింపు అని కూడా అంటారు. మరి స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే మన దగ్గర ఉన్న డబ్బును ఎంత ఒక సుమారు అంటే ప్రజెంట్గా ఇప్పుడు తీసుకున్నట్లయితే ఇప్పుడేమో 18% ఉన్నదండి. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఇప్పుడు ప్రజెంట్గా ఎంత ఉన్నది, 24 అని ఉన్నది. అదే ఇప్పుడు బీకామ్ డిగ్రీ లెక్కలు చేసేటప్పుడు చూసుకుంటే 25% తీసుకుంటారు వాళ్ళు. సరే ఇప్పుడు ప్రజెంట్గా అయితే 18%. మరి ఏంది సిఆర్ఆర్లో ఏం చేస్తామంటే మన దగ్గర అంటే మన బ్యాంకులో ఉన్న డబ్బులోంచి ఇది క్యాష్ రిజర్వ్ రేషియో, ఇది గోల్డ్ కాదండి, ఓన్లీ క్యాష్ అంటే ద్రవ్య రూపంలో ఉన్న డబ్బును తీసుకుపోయి మాత్రమే రిజర్వ్ బ్యాంక్ దగ్గర 3% అంటే 3 నుంచి 15% దాకా వాళ్ళు ఎవ్రీ మార్కెట్ను బట్టి వాళ్ళు ఎక్కువ చేయొచ్చు తక్కువ చేయొచ్చు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉన్నది, క్యాష్ రిజర్వ్ రేషియో 3% ఉన్నది. ఆ 3% అంటే మన దగ్గర ఉన్న క్యాష్ రిజర్వ్ రేషియో దాంట్లో నుంచి 3% పోయి ఆర్బీఐ దగ్గర పెట్టాలి. మరి నెక్స్ట్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే శాసనాత్మక ద్రవ్యత్వ నిష్పత్తి అని. ఈ 18% మనం తీసుకుపోయి ఆర్బీఐ దగ్గర పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆర్బీఐ పేరు మీద పక్కన మనము అంటే మన బ్యాంకింగ్ వ్యాపారం నుంచి పక్కన తీసి పెట్టుకోవాలి. అంటే ఇదేమో 3% ఏమో తీసుకుపోయి రిజర్వ్ బ్యాంక్లో జమ చేయాలి. మరి ఇది మాత్రం రిజర్వ్ బ్యాంక్ పేరు పైన మన దగ్గర అయినా కొనసాగించవచ్చు. దీన్ని ఎస్ఎల్ఆర్ అని, దీన్ని సిఆర్ఆర్ అని అంటారు. సరే మరి రెపో రేటు ప్రజెంట్గా రెపో రేట్ ఎంత ఉందంటే 3.35 అని చెప్పేసి. తర్వాత రివర్స్ రెపో రేట్ ఎంత ఉందంటే 4% అని. అంటే రెపో రేట్ కానీ రివర్స్ రెపో రేట్ కానీ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుందండి. సరే సిఆర్ఆర్ అంటే తెలిసింది మనకు, ఎస్ఎల్ఆర్ అంటే తెలిసింది, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, కరెన్సీ, ఇష్యూ ఆఫ్ కరెన్సీ అంటే టోటల్గా మనకు తెలిసింది. సరే నెక్స్ట్ ఇంకేముంది, రైట్, సెంట్రల్ బ్యాంక్. నెక్స్ట్ ఫంక్షన్ ఏమున్నదంటే బ్యాంకర్స్ ఆఫ్ బ్యాంక్. ఒక చిన్న విషయం అండి, కరెన్సీని మనం ఏం చేస్తామంటే జనరల్గా మనం కరెన్సీని ఎట్లా రాస్తామండి, ఆర్ఎస్ అని రాస్తాం. ఆర్ఎస్ అని కొందరు రాస్తారు, కొందరు ఆర్ఈ అని రాస్తారు. మన ఇండియాలో 2010 వరకు మన దగ్గర కరెన్సీకి సింబల్ లేదు. 2010 నుంచి మనకు సింబల్ వచ్చిందండి, రూపీ సింబల్ వచ్చింది. అంతకన్నా ముందు మనం ఆర్ఎస్ అని పెడుతుంటాం లేదా ఆర్ఈ అని పెడుతుంటాం. మరి 2010లో మనకేమైంది, ఈ రూపీ సింబల్ వచ్చింది. ఈ రూపీ సింబల్ ఎప్పుడు వచ్చిందండి, 2010లో. ఈ 2010లో ఎవరని దీన్ని తీసిన వాళ్ళు, ఉదయ్ కుమార్ అని ఐఐటి స్టూడెంట్ అండి, ఆయన కనిపెట్టినండి. మరి రూపీ సింబల్ 2010లో మనకు వచ్చిందండి. అప్పటి నుంచి మనం రూపీ సింబల్ ఇదే ఫాలో అవుతుంది. సరే నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఫంక్షన్ ఏముందంటే బ్యాంకర్ ఆఫ్ గవర్నమెంట్.
రైట్. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటంటే బ్యాంకర్ ఆఫ్ గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ కు బ్యాంకుగా కొనసాగుతుంది. అంటే గవర్నమెంట్ కావాల్సిన కొన్ని సందర్భాల్లో కావాల్సిన డబ్బులను సాయం చేసుకుంటూ గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి డబ్బులను కొన్ని సందర్భంలో వాళ్ళకు రుణాలు కావాలంటే ఇస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్లు కావాలంటే కూడా తీసుకుంటుంది. మరి రుణాలు డిపాజిట్లు అంటే మనం సరే దాని గురించి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ తీసుకున్నామండి. అంటే బ్యాంకర్స్ ఆఫ్ గవర్నమెంట్ అని. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్యాంకర్ ఆఫ్ బ్యాంక్స్, అంటే బ్యాంకర్స్ ఆఫ్ బ్యాంక్ అంటే చూసుకున్నట్లయితే అన్ని బ్యాంకులకు హెడ్ ఎవరండి, అంటే బ్యాంకులకు బ్యాంకుగా, అంటే మనము డబ్బులు అవసరం ఉంటే బ్యాంకు పోతాం, మరి బ్యాంకు డబ్బులు అవసరం ఉంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గరకు వస్తుంది. అట్లా బ్యాంకులకు బ్యాంకుగా వ్యవహరిస్తుంది. మరి దీని దగ్గర ఏంది, రిజర్వ్ బ్యాంక్ దగ్గర మనది ఏంది, సెంట్రల్ వాణిజ్య బ్యాంకుల దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర పోయి డిపాజిట్ పెట్టుకుంటుంది. ఒకవేళ డబ్బులు అవసరం ఉంటే ఆ నుంచి అడ్వాన్స్ రూపంలో తెచ్చుకుంటుంది. ఇట్లా బ్యాంకర్స్ బ్యాంక్ అని, ఇష్యూ ఆఫ్ అని, తర్వాత కరెన్సీ అని. మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫారిన్ ఎక్స్చేంజ్ అని, ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా ఈ ఆర్బీఐ మానిటరింగ్ చేస్తుంటుందండి. సరే ఏంది, ఫస్ట్ మార్కెట్ మానిటరింగ్ చేయడము, తర్వాత ఇష్యూ ఆఫ్ కరెన్సీని చేయడము, తర్వాత ఏంది బ్యాంకర్స్ ఆఫ్ గవర్నమెంట్, తర్వాత బ్యాంకర్ ఆఫ్ బ్యాంకర్స్, తర్వాత నెక్స్ట్ ఫారిన్ ఎక్స్చేంజ్. సరే ఆర్బీఐకి సంబంధించిన ఫంక్షన్స్ ఇవి ఉన్నాయండి.